అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పత్రిక. ఈ పత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్తలు చూస్తే యూకేతో పురపాలక శాఖ ఎంఓయు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించి వివిధ పట్టణాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పనలో ఈ రెండింటికి సంబంధించి ఒప్పందం జరిగినట్టుగా ఈ కథనం. ఇక తర్వాత పార్టీల జన్ జీ హుజూర్, కొత్త రాజకీయ మైదానంగా సోషల్ మీడియా. మంచి కథనం. అయితే వాస్తవానికి సోషల్ మీడియా రాజకీయ మైదానంగా మారింది ఇప్పుడేం కొత్త కాదు. చాలా కాలంగా సోషల్ మీడియా ప్రధానమైనటువంటి పొలిటికల్ సెంటర్గా, ప్రధానమైనటువంటి ఒక గ్రౌండ్గా మారింది. చాలా కాలంగా అది నడుస్తుంది. ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే జంజీ ఎక్కువగా సోషల్ మీడియాలో, అందులోనూ ఇన్స్టాలో. ఇప్పుడు ఇన్స్టా వైపు ఈ మొత్తం వ్యవహారం అయితే మళ్ళింది. సిద్ధాంతం కంటే సమస్య ముఖ్యం. జంజీ ఉద్యమంతో సమస్యలే ఆధారంగా రాజకీయాలకు ప్రాధాన్యం. యువత వైపు పార్టీల చూపు, ప్రత్యేకంగా డిజిటల్ వార్ రూమ్ల ఏర్పాటు, యువ ఇన్ఫ్లుయెన్సర్స్తో సంబంధాలు, వ్యూహాలు, యువత పక్షాన మేమేనని ఎజెండాను మార్చుకుంటున్న కాంగ్రెస్, యువతతో కొత్త రీతిలో కమ్యూనికేషన్కు బీజేపీ ప్రయత్నాలు, ఆప్తో సహా అన్ని రాజకీయ పార్టీలు యువత దరిచేరేందుకు ఆరాటం. వాస్తవానికి జూలై 20 నాడు జంతర్ మంతర్, అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలతో పొలిటికల్ ఎజెండానే మారిపోయింది. దానికి మనం అనేక పరిణామాలు చూడొచ్చు. ఈ క్రమంలో జంజీ టార్గెటెడ్గా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి అనేటువంటి కథనం ఇక్కడ ఈ పత్రికలో చూడొచ్చు. ఇక అద్భుతమైన ఏర్పాట్లతో పుష్కరాలు, అఖండ గోదావరిని ఆరాధించేలా పవిత్ర స్నానాలు, భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. 181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి, మొత్తం 4026 కోట్ల వ్యయంతో 4932 పనులు. గోదావరి పుష్కరాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇంకా మహా అయితే 10 నెలలు గడువు ఉంది. వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు సాగబోతున్నాయి. చంద్రబాబుకి ఒక అరుదైన రికార్డు దక్కబోతుంది. ఎందుకంటే ఆయన 2003 పుష్కరాలు, 2015 పుష్కరాలు, 2027 పుష్కరాలు, 3 పుష్కరాలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రిగా ఒక అరుదైన ఘనత ఆయన ఖాతాలో చేరబోతుంది. ఇంకా 2003లో ఆయన ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో, 2015లో రాష్ట్ర విభజన తర్వాత ఏడాదికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా సాగుతున్నారు. దాంతో పుష్కరాల నిర్వహణ అనుభవం ఆయనకుంది. అయితే 2015లో జరిగినటువంటి పుష్కరాల దుర్ఘటన ప్రారంభోత్సవం సమయంలోనే పుష్కర్ ఘాట్ వద్ద రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన ఇప్పటికే అనేక మందిని వెంటాడుతుంది. దాదాపు మూడు పదుల కుటుంబాలు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశాయి. ఇలాంటి తరుణంలో ఈసారి ఎటువంటి అపశృతులు దొరలకుండా అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా 4,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అంటే ఎంత ఘనంగా ఈ పుష్కరాలకే ఏర్పాట్లు చేస్తున్నారో ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇవన్నీ లెక్కలు కేవలం ప్రకటనలు, ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణలో అక్కడికి వచ్చేటువంటి పుష్కర యాత్రికులకి తగిన సౌకర్యాలు కల్పించే దిశలో ఉంటే జనం అంతా హర్షిస్తారు. ఆ తర్వాత ఏపీ ఇంధనం, రాయదుర్గంలో సుజలాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,300 మెగావాట్ల సామర్థ్యంతో 4,000 మందికి ఉపాధి దక్కుతుంది అంటూ నిన్న ఈ ప్రాజెక్టుకి నారా లోకేష్ శంకుస్థాపన అయితే చేశారు. ఇక మిగిలినటువంటి కథనాల్లో చూస్తే శ్రీశైలం క్షేత్రంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య, మల్లన్న సన్నిధిలో విషాద ఘటన, వడ్డెర సత్రంలో ఉరేసుకుని మృతులంతా ఒకే కుటుంబీకులు, 3 మహిళలు 2 పురుషులు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులుగా గుర్తింపు. ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ. ఆర్థిక సమస్యలతో ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి స్థితిలో మన సామాజిక పరిస్థితులు ఉన్నాయో, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఎవరికైనా తేటతెల్లం చేస్తుంది. నాలెడ్జ్ హబ్గా అమరావతి, జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు, డిసెంబర్లో భవన నిర్మాణాలు పూర్తి. హైదరాబాద్కు ఐటీ హబ్, అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్. మాటలు చాలా ఘనంగా ఉన్నాయి, ప్రచారం అద్భుతంగా సాగుతుంది. కానీ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అదనంగా దక్కేదేంటి?
అదనంగా వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా హైదరాబాద్లో ఐటీ మాదిరిగా ఏమైనా ఎంప్లాయ్మెంట్ వస్తుందా? భారీగా ఉద్యోగాలు వచ్చి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందా? ఐటీ ఇండస్ట్రీ లాగా ఇక్కడ ఏమన్నా క్వాంటమ్ ఇండస్ట్రీ వస్తుందా అంటే ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది వరల్డ్ వైడ్గానే దానికి పూర్తి స్థాయిలో సన్నాహకాలు జరగలేదు. ఇక్కడ అదే అమరావతికి ఆయువు పట్టు అన్నట్టుగా చెప్తున్నారు. ప్రపంచంలోనే ఇంకా పూర్తిగా ఒక రూపు దాల్చినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఇంకా రూపు దాల్చని రాజధానిని అద్భుతంగా మార్చేస్తాం, దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం అని చెప్తున్నారు. మరి అసలు ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎటు వెళుతుంది, దానివల్ల అమరావతికి ఎంత మేలు జరుగుతుంది చూడాలి. ఇక మోడీ టీంలోకి భారీగా కొత్త ముఖాలు చాలా కాలంగా ప్రచారం అయితే సాగుతుంది. మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తారని, జూన్లో ఖచ్చితంగా చేసేస్తున్నారు అంటూ ముహూర్తాలు కూడా పెట్టారు. కానీ తీరా అనేక కారణాలతో అది వాయిదా పడింది. ఇటీవల బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ టీం అందులో మార్పులు చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్లో కూడా మార్పులు ఉంటాయి అనే మాట అయితే బలపడుతుంది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ మీద బీజేపీ నాయకత్వం ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి తరుణంలో అది చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవాలు జరిగితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఇక అక్కడ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి టికెట్టే ఉండదు. జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా తన పార్టీ నేతలకు పిలిపించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం సందర్భంగా స్థానిక ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా గైడెన్స్ ఇచ్చారు. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు అంగీకరించకూడదు, గట్టిగా పోరాడాలి, ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు పెట్టినా, పోలీసుల్ని ప్రయోగించినా వెనకడుగు వేయడానికి లేదు అని ఆర్డర్ వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. అప్పట్లో చివరికి తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేసిన తర్వాత కూడా పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇలాంటి అనేక పరిణామాలు గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం. కానీ ఈసారి అలాంటి అవకాశం కుదరదు. ఖచ్చితంగా నిలబడాలి, పోరాడాలి, ఎదురొడ్డాలి, చావో రేవో అన్నట్టుగా తేల్చుకోవాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఉంటాయి అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి సంకేతం పంపించినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కే పరిస్థితిని తీసుకొచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికార కూటమి ఖచ్చితంగా తనకున్నటువంటి బలాన్ని ఉపయోగిస్తుంది, పోలీసుల్ని ప్రయోగిస్తుంది, అన్ని రకాలుగాను విపక్షాన్ని ఒత్తిడిలో నెట్టడానికి చూస్తుంది. కానీ విపక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ తల వంచడానికి లేదు అని ఆ పార్టీ అధినేత పదే చెప్తున్నటువంటి తరుణంలో ఇది రాజకీయంగా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అనేక చోట్ల ఘర్షణలకు కూడా తెరలేపేటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ అది ఏ మోతాదులో ఉంటాయి, ఎంత తీవ్ర స్థాయికి చేరతాయి చూడాలి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల సందడైతే మొదలైంది. ఆ ఎన్నికల పనిలో సన్నాహాల్లో అన్ని పార్టీలు పడ్డాయి. వైఎస్ఆర్సీపీ కూడా అందుకు తగ్గట్టుగా తన పార్టీ శ్రేణుల్ని ట్యూన్ చేసే పనిలో అయితే ఉంది. ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు నిన్న లోక్ భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మల్లికార్జునరావు ఏపీ హైకోర్టు జడ్జిగా ఉండగా చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి. అందుకు ప్రతిఫలంగానే ఆయనకి ఈ పోస్టు కట్టబెట్టారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు, అమలు చేశారు. లోకాయుక్తగా మల్లికార్జునరావు నియామకం ప్రక్రియ, ఆయన బాధ్యతల స్వీకరణ పూర్తయింది. కేజీ ఉల్లి 35 రూపాయలు. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ద్వారా సరఫరా. మరి ఎక్కడ సరఫరా చేస్తారు? కేజీ 35 రూపాయలకు మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది? 50 రూపాయలకి తక్కువగా ఎక్కడ కిలో ఉల్లి కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాఫెడ్ ద్వారా సరఫరా చేస్తాం అని చెప్తున్నారు. జరిగేనా? ఎంత మేర జరిగాను? ఎన్ని చోట్ల జరిగాను? చూద్దాం. ఇక సముద్ర గర్భంలో నిపుణ్ నౌకాదళానికి కొత్త బలం, స్వదేశీ పరిజ్ఞానంతో డైవింగ్ సహాయక నౌక. భారత నౌకాదళం అదనపు బలగాల్ని సంపాదిస్తుంది. ఆ క్రమంలో నైపుణ్ అనేటువంటి యుద్ధ నౌక సిద్ధం చేసినట్టుగా కథనం. ఇక
ఈనాడు పత్రికలో ఈ రోజు నుంచి బహుశా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేటంత వరకు రోజు మనం కథనాలు చూస్తాం. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంత ప్రాధాన్యతతో కూడుకున్నది. వెలుగొండ చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకే కాకుండా నెల్లూరులో ఉన్న ఉదయగిరి, కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా అటు సాగునీరు ఇటు తాగునీరు అందించే అవకాశం ఉంది. దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టు, ఒక 20-25 లక్షల మందికి తాగునీరు, రెండింటికి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేస్తే 1996లో ఇప్పుడు 2026లో 30 ఏళ్ల నాటికి పూర్తి చేయగలుగుతున్నాం. అంటే చూడండి, 30 ఏళ్లలో పూర్తి చేయగలుగుతున్నాం అంటే మన దేశంలో, అందులో మన రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద, సాగునీరు మీద, నీటి వినియోగం మీద మనకు ఎంత శ్రద్ధ ఉందో ఆలోచించండి. వెలుగొండ ప్రాజెక్ట్ 1996లో అప్పట్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హడావుడిగా వచ్చి శంకుస్థాపన అయితే చేశారు. కానీ వేసమెత్తు పనులు కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చాక జలయజ్ఞంలో భాగంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి దానికి పర్మిషన్ సాధించి టన్నెల్ నిర్మాణ పనులు మొదలెట్టి అనేక రకాలుగా కార్యక్రమం ముందుకెళ్ళింది. అంటే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పటికీ వైఎస్ఆర్ హయాంలో మాత్రమే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. ఆ తర్వాత ఆయన మరణం, ఆ ప్రాజెక్ట్ మళ్ళీ కుంటుపడ్డం, చివరికి మళ్ళీ 2014 తర్వాత అంటే 2012లో అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రమాదం కారణంగా పనులు నిలిచిపోతే 2014 తర్వాత ఒక అడుగు పడింది. 2019 తర్వాత టన్నెల్స్ పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. కానీ నిర్వాసితులకి అవసరమైనంత పునరావాసం, అదేవిధంగా R&R అందజేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. ఎట్టకేలకి ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆ R&Rలో పూర్తి కాకపోయినా కొంత మొత్తమైనా చెల్లించారు. ఆ కొంత మొత్తం చెల్లించి ఇప్పుడు ప్రాజెక్టు నింపుతాం అనే దానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మనం అందరం ఆనందించాలి. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలో తాగునీరు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రాంతానికి దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్ట్. కృష్ణా జలాలను టన్నెల్ ద్వారా సుదీర్ఘ ప్రాంతం తరలించి ఆ తర్వాత నల్లమల సాగర్లో నిల్వ చేసి అనేక ప్రాంతాలని సస్యశ్యామలం చేయబోయే ప్రాజెక్ట్. ఈ ఏడాదంటే వర్షాభావం, కృష్ణానదిలో ఆశించినంత జలాలు లేవు కాబట్టి పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆ నల్లమల సాగర్ని పూర్తిగా నింపడానికి అవసరమైనంత పునరావాసం కానీ, అదేవిధంగా నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కానీ పూర్తిగా ప్రభుత్వం కల్పించలేదు. ఈ క్రమంలో కొంతమేరైనా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఆహ్వానించాలి, దీన్ని అభినందించాలి. ఖచ్చితంగా ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్, చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. రాష్ట్రంలో ఒక ప్రాంత స్థితిగతుల్ని మార్చబోయేటువంటి ప్రాజెక్ట్, అత్యంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వరుసగా 2-3 రోజుల పాటు వార్తలు అయితే వస్తాయి. కానీ ఈ వార్తల్లో కూడా ఈనాడు ఏదో అంతా చంద్రబాబే చేశారు అని చెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేసింది, కానీ వాస్తవం కాదు. నాకు ఈ ప్రాజెక్టు గురించి బాగా తెలుసు. ఎందుకంటే స్వయంగా నేనే ఆ టన్నెల్స్లో 3-4 సార్లు తిరిగా. పలుమార్లు వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి స్వయంగా వెళ్ళి కొల్లంవాగు నుంచి నల్లమల సాగర్ వరకు, ఇప్పుడు ఖాళీ చేస్తున్నటువంటి నిర్వాసిత గ్రామాల వరకు, వాళ్ళకి కట్టినటువంటి ఆ పునరావాస కాలనీల వరకు, ఇలా అన్ని ప్రాంతాలని ప్రత్యక్షంగా పరిశీలించి వచ్చాను నేను. అలాంటి తరుణంలో ఇది చంద్రబాబు క్రెడిట్ అన్నట్టుగా పనుల తీరు ఇలా. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత అంచనా వ్యయం 10,200 కోట్లు, ఇంతవరకు 7,983 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించారు. అంటే ఇంకా దాదాపు 2,900 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంది ప్రాజెక్ట్ అంతా పూర్తి కావాలంటే. ఈనాడులో పెట్టినటువంటి లెక్కలు చూడండి. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 10,200 కోట్లు, ఇప్పటి వరకు పెట్టింది 7,900 కోట్లు, ఇంకా 2,300 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్టుకి 2014-19, 24-26 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సగం పనులు పూర్తయ్యాయి. ఇది పచ్చి అబద్ధం. చంద్రబాబే సగం పనులు పూర్తి చేశారన్నది ఏ మాత్రం వాస్తవం కాదు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాజెక్టు పూర్తయినా, ఏ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నా ఆ సందర్భంలో క్రెడిట్ గేమ్ అయితే బలంగా సాగుతుంది. ఇప్పుడు ఈ వెలుగొండ చుట్టూ క్రెడిట్ గేమ్ నడుస్తుంది. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుదే అని ఈనాడు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అది వాస్తవం కాదు, అర్ధసత్యం. ఈనాడు రాసినటువంటి రాతల్లో చంద్రబాబు హయాంలో కొంత పనులు జరిగాయి, సగం పనులే చంద్రబాబే పూర్తి చేశారన్నది ఏ రకంగా కూడా నిజమైతే కాదు. ఇక హిర్నిటాకు అత్యధిక ధర ముగిసిన WPL వేలం చెప్పాం కదా. ఈనాడు ఒక టీంని కొనుగోలు చేసింది కాబట్టి ఇక WPL ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు సంబంధించినటువంటి కథనాలు ప్రధానంగా హైలైట్ అవుతూ ఉంటేనే ఇదిగో నిన్న వేలం జరిగితే వేలం కూడా ఫస్ట్ పేజీలో ప్రధానంగా కథనం ఇచ్చింది. టీమిండియా శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే దానికి సంబంధించిన కథనాలు ఫస్ట్ పేజీలో రావు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రీమియర్ లీగ్లో ఉమెన్ జట్టు వేలం జరిగితే వేలాన్ని ఫస్ట్ పేజీలో వార్తగా ఇచ్చింది. ఇక మిగిలినటువంటి ఆసక్తికర కథనం 3 లక్షల కొత్త పింఛన్లు ఇస్తే చాలా మంచిది, ఇవ్వకపోవడంతో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 2.5 ఏళ్లుగా ఒక్క పింఛను ఇవ్వకుండా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి తాత్సారం చేసింది. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట సెప్టెంబర్లో దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొదట వితంతువులకి, వృద్ధులకి ఇచ్చేలా కార్యాచరణ, మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా. అంటే ప్రస్తుతం వితంతువులకి ఇచ్చే దిశలో ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది. వాళ్ళకైనా పెన్షన్లు అర్హులందరికీ ఇస్తే చాలా సంతోషం. కానీ 3 లక్షలు 2 లక్షలని ఒక మార్క్ పెట్టి, ఒక టార్గెట్ పెట్టి అంతటికే పరిమితం చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 688 మండలాలు ఉన్నాయి. 3 లక్షల పెన్షన్లు అంటే మండలానికి ఎన్ని వస్తాయో ఆలోచించండి. మండలానికి ఏంటంటే మళ్ళీ మండలంలో 20-30 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామానికి ఎన్ని కొత్త పెన్షన్లు వస్తాయో లెక్కలేయండి. ఇలా టార్గెట్ పెట్టి ఇంత మేరకే అని చెప్పేసి అనే ప్రయత్నం చేయడం కన్నా ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రావాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా ఇచ్చారు. ఇక అర్హులు ఎవరు పెన్షన్లకి దూరంగా మిగిలిపోయే పరిస్థితి లేకుండా చేశారు. అనేక చోట్ల అనర్హులకు కూడా భారీ మొత్తంలో పెన్షన్లు అందాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అర్హులకు కూడా ఇవ్వకుండా వేధిస్తోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. కడపలో నిర్మించిన స్టార్టప్ హబ్ సీమలో ఐటీ నవశకం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడపలో స్టార్టప్ హబ్ త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం ఆహ్వానించాలి. రాయలసీమలో కూడా ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఒక ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ఐటీ క్రైసిస్లో ఐటీ ఇండస్ట్రీ అనేక రకాలుగా సవాళ్లు ఎదుర్కొంటున్నటువంటి దశలో ఏఐతో పాటుగా వివిధ రకాలుగా ఐటీకి పెను ముప్పుగా మారుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి 3 టైర్ 4 టైర్ సిటీల్లోకి ఐటీ విస్తరించేనా, జరిగేనా చూడాలి. జరగాలని కోరుకుందాం. ఇక యుద్ధం బతుకు ఛిద్రం చేసింది. ఇజ్రాయిల్ దాడుల కారణంగా ఇజ్రాయిల్ గాజా సరిహద్దున గాజా స్ట్రిప్లో నేలమట్టమైనటువంటి మొత్తం ఇళ్ల పరిస్థితిని ఇక్కడ ఈ పత్రికలో ఒక కథనంగా ప్రచురించారు. ఇక మనం సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాలు పరిశీలిద్దాం. సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూస్తే ప్రధానంగా ఈ పత్రికలో ఈరోజు రాయలసీమ కరువు అంశాన్ని హైలైట్ చేశారు. కరువు కోరల్లో సీమ రైతు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ అనేక రకాలుగా ఇప్పుడు దుర్భిక్ష పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నాయి. కేవలం ఉత్తరాంధ్ర రాయలసీమ మాత్రమే కాదు, కృష్ణా డెల్టాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈసారి సాగునీటి కొరతతో ఇప్పటికే చిక్కుల్లో ఉన్నాయి. రేపు రాబోయేటువంటి డిసెంబరు జనవరి తర్వాత తాగునీటి ఇక్కట్లలో కూడా పడబోతున్నాయి. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం అప్రమత్తంగా సకాలంలో సమగ్రమైనటువంటి దృక్పథంతో ఎదుర్కోవడంలో విఫలమవుతోందా అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. హడావడి, ఆర్భాటం, ప్రచారం ఇలాంటి వాటి మీద శ్రద్ధ తప్ప నిజమైనటువంటి రైతుకి సమస్య రాకుండా ముందు నుంచే అవగాహన కల్పించి అప్రమత్తం చేసేటువంటి పనిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎల్నినో ఏర్పడబోతుంది అని డిసెంబరు, గత ఏడాది జనవరి, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చెప్పారు. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం పూర్తిగా మీనమేషాలు లెక్కించింది, కనీస చర్యలు కూడా తీసుకోలేదు. చివరికి ఇప్పుడు కరువు ముంగిట రైతుని ఏమాత్రం ఖాతరు చేస్తున్న దాఖలాలు ఇప్పటికీ ఆగస్టు నెలాఖరుకు వచ్చిన కరువు మండలాలు ప్రకటించిన ఆనవాళ్లు లేవు. కరువు నివారణ చర్యలకు పూనుకున్న దాఖలాలు లేవు.
అంటే ఈ ప్రభుత్వానికి కరువు విషయంలో ఎంత తీవ్రమైనటువంటి అలసత్వం కొనసాగుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ కథనంలో జూన్ నుంచి తీవ్ర లోటు వర్షపాతం, ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం, శ్రీశైలంలో నీరున్న కేసీ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలకు నీరే కరువు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో ఎండిన పంటలు, అన్నదాతకు శాపంగా మారిన ప్రభుత్వ నిర్లక్ష్యం, అనంతపురం జిల్లాలో ఎండిన కంది, వేరుశెనగ, చీనీ తోటలు, నంద్యాల జిల్లాలో అరకొరగా వరి సాగు అది ఎండుతోంది, కర్నూలు జిల్లాలో ఎండిన పత్తి, కంది, సన్ఫ్లవర్, ఉల్లిగడ్డలు, మార్కాపురంలో ఈసారి జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశెనగ, ఆముదు సాగే లేదు, కడపలో దారుణంగా పడిపోయిన పంటల సాగు అంటూ మొత్తం గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ జిల్లాల్లో నీటి ఎద్దడి కారణంగా ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో తీవ్రమైనటువంటి కరువు కారణంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి మీద కథనంగా చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది మరొకటి. దాంతోపాటుగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే మనదే విజయం, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతాయని ఎవరైనా ఊహించగలరా? వైఎస్ఆర్సీపీ మాత్రం ఆశించగలదా? అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? నాకైతే నమ్మకం లేదు. అలా జరుగుతాయనేటువంటి అభిప్రాయం కానీ ఆలోచన కానీ ఏ కోసానా లేదు. ఎందుకంటే గడిచిన కొన్ని ఎన్నికలుగా చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతగా తమ ఇష్టారాజ్యాన ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడతారో కళ్ళారా చూసినటువంటి అనుభవం ఉంది నాకు. మొన్నటి ఎన్నికల్లో తిరుపతిలో నేనున్నా, చివరి రోజు నామినేషన్లు వేయాలి. అప్పట్లో సుగుణమ్మ టీడీపీ నాయకురాలు, ఆమె వచ్చి నామినేషన్ వేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరకు వస్తే ఆమెనే అడ్డుకోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆమె తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో ఆమె కార్పొరేషన్ ముందు బైఠాయించాల్సిన పరిస్థితి నేను కళ్ళారా చూసా. ఇలా అనేక రకాల పరిస్థితులు చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగున్నాయి. ఇలాంటి తరుణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఏ కోసానా అవకాశం లేదు. కానీ దాన్ని ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుంది, అడ్డుకునేటువంటి క్రమంలో రాజకీయ ఘర్షణలు ఏ దిశలో మళ్ళుతాయి, రాష్ట్రంలో పరిస్థితులు ఎక్కడికి తీసుకెళ్తాయి, ఇదే ఇప్పుడు అందరినీ కలవరపరిచేటువంటి అంశం. ఇక మిగిలినటువంటి కథనాల్లో జోడాల స్టైఫండ్ పైన వెన్నుపోటు ముఠ పచ్చి అబద్ధాలు. ఈ వెన్నుపోటు పార్టీ, గొడ్డలి పార్టీ అనే రాతలు చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. పార్టీలు అసలు పేర్లు వదిలేసి ఇలా మాట్లాడుకుంటున్నారు. అయితే చివరికి జోడాల స్ట్రైక్ సంబంధించి ఏపీ హైకోర్టు జోక్యంతో స్ట్రైక్ విరమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ హైకోర్టు జోడాలకి నోటీసులు ఇవ్వడంతో జోడాలు దిగొచ్చి స్ట్రైక్ విరమించారు. ప్రభుత్వం జోడాలు జూనియర్ డాక్టర్ల దాదాపు 9,000 మంది పనిచేస్తుంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి వాళ్ళ సమస్యల మీద చర్చించి వాళ్ళకి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. కోర్టు జోక్యంతో 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని ఏపీ హైకోర్టు నేరుగా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆ ఆదేశం మేరకు తాము తాత్కాలికంగా ఈ స్ట్రైక్ విరమిస్తున్నట్టుగా జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. అంటే ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో చూడండి. 2 వారాల పాటు స్ట్రైక్ చేసిన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చివరికి హైకోర్టు జోక్యంతో సమ్మె విరమించాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ కట్టినట్టు చాటుతుంది. అంటే ప్రభుత్వం ఎంత అప్రజాస్వామిక ధోరణితో, ఎంత నిరంకుశమైనటువంటి వైఖరితో విద్యార్థుల పట్ల వ్యవహరించిందో, జూనియర్ డాక్టర్ల పట్ల సాగిందో మనందరికీ తేట తెల్లం చేస్తుంది. పట్నాలో రణరంగం, విద్యార్థి ఉద్యమాలు అన్ని ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నాయి. ఆ క్రమంలో నిన్న బీహార్లో పరీక్షల రద్దు మీద విద్యార్థులు ఉద్యమిస్తే పెద్ద స్థాయిలో లాఠీ చార్జ్ జరిగింది, రాళ్లు రువ్వుకున్నారు. ఆ తర్వాత వాటర్ క్యానల్ను ప్రయోగించినటువంటి పరిస్థితి బీహార్ పట్నాలో జరిగింది. మిగిలినటువంటి కథనాలు చూస్తే 26 నెలల్లో అప్పులు 3,86,348 కోట్లు. అంటే చూడండి, అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఏడాది బడ్జెట్ కన్నా మించి చంద్రబాబు 2.5 ఏళ్లలో అప్పులు చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడాది బడ్జెట్ 3,20,000 కోట్లు ఉందనుకుంటే ఇక్కడ చేసినటువంటి అప్పులు చూస్తే 3,86,000 కోట్లు. అంటే ఒక బడ్జెట్ మించి 1.5 బడ్జెట్ అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు. 2.5 ఏళ్లలో 1.5 ఏళ్ల కాలం కేవలం అప్పులతోనే రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఆదాయం నయా పైసా, ఆదాయం ఏమో ఒక ఏడాది సరుగుపడనే సంపాదించారు. సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి పాలనలో, కూటమి హయాంలో
జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎక్కువ చేసేస్తున్నారని నిందించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు డబుల్ ఇంజన్ సర్కారులో అప్పులేమో 1.5 వంతు, ఆ ఆదాయమేమో 1 వంతు. ఏమన్నట్టు? ఎక్కడికి వెళ్తున్నట్టు రాష్ట్రం? ఎటు దారి తీస్తున్నట్టు? ఇప్పుడు చూడండి, 3,86,348 కోట్లు. తాజాగా మళ్ళీ ఆర్బీఐ నుంచి 2,600 కోట్ల రూపాయల అప్పు. మంగళవారం అప్పు. మంగళవారం వస్తే అప్పులు ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత, ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకొచ్చారు అనే మొత్తం వివరాల్ని సాక్షి పత్రిక ఈరోజు ప్రచురించింది. మొత్తం ఏ కార్పొరేషన్కి ఎంత, ఇందులో హైయెస్ట్ మళ్ళీ పౌర సరఫరాల సంస్థ 7,000, మార్క్ఫెడ్ 22,000, ఇంకా మొత్తం అన్ని కార్పొరేషన్లు కలిపితే కార్పొరేషన్ ద్వారా 1,20,524 కోట్లు. రాజధాని పేరుతో 47,687 కోట్లు. ఇక బడ్జెట్లో అప్పులు దాదాపుగా 2,18,137 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అక్షరాస్యతలో ముందుంది, లేదంటే అక్షర క్రమంలో ముందుంది, ఇలా చెప్పుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు మనం అప్పుల్లో ముందున్నాం, అవస్థల్లో ముందున్నాం, ఆదాయంలో వెనకున్నాం, రెవెన్యూ లోట్లో ముందున్నాం, అత్యంత కష్టాల్లో ముందున్నాం. ఇలాంటి అనేక రకాలుగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చేసింది. అంటే ఏపీని ఈ ప్రభుత్వం ఎటు మళ్ళిస్తుందో, ఎక్కడ తీసుకెళ్తుందో చూడండి. అప్పులేమో 3,86,000 కోట్లు, ఆదాయమేమో 2 లక్షల కోట్లు. ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎక్కడున్నాం మనం, ఎటు మళ్ళుతున్నాం? ఈ తీరున రాష్ట్ర పరిపాలన ఇదేనా? అనుభవం ఇంకేదో చాలా రకాల విజనరీ ఏవో రకరకాల ప్రచారాలకి అసలు విషయాలకి తేడా. ఇక మరొక పత్రిక, మిగిలినటువంటి ప్రజాశక్తి పత్రికలో ఈరోజు వచ్చినటువంటి కథనాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా నిన్న మనం మాట్లాడుకున్నటువంటి రైతు ఉద్యమ నేత సిపిఎం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, ఆయన మృతదేహాన్ని కూడా ఆయన జీవితాంతం రైతుల కోసం ఉద్యమించారు, రైతుల పక్షాన పోరాడారు. చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని నేరుగా గాంధీ ఆసుపత్రికి హైదరాబాద్లో అప్పగించి మరణం తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజాసేవలో ఉండాలి అనేటట్టుగా వ్యవహరించారు. అంటే చూడండి ఎలా తమ జీవితం, ఆ తర్వాత జీవిత అనంతరం కూడా త్యాగాలు చేసేటువంటి ఒక తరం. గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత ఉసురు తీసినటువంటి అప్పులు, ఈ రెండు ఈ పత్రికల కథను. సిపిఎం నాయకులపై రౌడీ షీట్లు ఎత్తేయాలి. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సమస్యల మీద పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీద ఏకంగా రౌడీ షీట్లు పెట్టి, అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, సిపిఎం కార్యక్రమాలను అడ్డుకోవాలనే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి కథనం. ఇక 2 వారాల్లో జోడాలు సమ్మెతేల్చండి. దాంతోపాటుగా మహిళా ఉద్యమ నేత సుమతి కన్నుమూత, ఈమె మాజీ రాజ్యసభ సభ్యుడు, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు భార్య. ఆమె మహిళా ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఆమె నిన్న మరణించారు. బురకా ఇస్లాంలో తప్పనిసరి కాదు, అలహాబాద్ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు. ఇలాంటివి ఒక మార్పునకు కారణంగా మారతాయి. అయితే ఎంత మేరకు అమలవుతాయో చూడాలి. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా అంటూ జగన్ పిలుపు, 4 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు అనేటువంటి కథనాలు కూడా ఈ పత్రికలో చూడొచ్చు. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య కథనాలు మనం పరిశీలిస్తే ఇప్పటికే అప్పులు ఎక్కడెక్కడ ఏ పేరుతో తీసుకొచ్చారు అనేటువంటి విషయం మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటుగా మిగిలినటువంటివి బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అనేటువంటి కథనం ఇక్కడ చూడొచ్చు. మొన్న కాకినాడలో అత్యంత తీవ్ర సంచలనం రేపినటువంటి సాదిక్ ఖాన్, ప్రో రైఫిల్ షూటింగ్ ట్రైనర్, అదేవిధంగా సౌజన్య, పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో నిందితుడి కారణంగా, సాదిక్ ఖాన్ కారణంగా బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అంటూ గోదావరిలో దూకి ఈత రావడంతో బయటపడినటువంటి రియాన్స్ కార్తికేయ రెడ్డి మాటలు. తల్లి చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది, తాతయ్య చనిపోయారు, ఇప్పుడు నానమ్మ ఇంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు రేపు ఆ సాదిక్ ఖాన్ మళ్ళీ బయటకు వస్తే ఏం చేస్తారో అనేటువంటి కలవరం ఆ కుర్రాళ్ళలో కనిపిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి కథనాలు ఈ ఘటనలో ఇంకా వస్తున్నాయి. వాస్తవానికి ఆ సౌజన్య, సాదిక్ ఖాన్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కానీ సాదిక్ ఖాన్ సౌజన్యను కాకుండా మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యారని, ఆ పెళ్లిని సౌజన్య అడ్డుకున్నారని, అలా అడ్డుకోవడంతోనే చాలా పెద్ద స్థాయిలో తగాదా జరిగిందని ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలుతున్నటువంటి అంశాలు. చాలా ఆసక్తికరమైనటువంటి తీరున ఈ కథనాలు అయితే మారుతున్నాయి. అదే సమయంలో జోగి రాజీవ్ భార్య, ఈమె రాజీవ్కి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు తమను మోసం చేశారు అంటూ నిన్న మీడియా సమావేశం పెట్టి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు.
జగన్ కార్యాలయానికి వెళ్ళినా కలిసే అవకాశం రాలేదు, మాకు న్యాయం జరగలేదు అంటూ ఆమె చెప్పినట్టుగా కథనం చూడొచ్చు. సజ్జల దగ్గరికి వెళితే కాలయాపన చేశారు, రాజీవ్కు సమస్య ఉందని తెలిసిన పెళ్లి చేసి గొంతు కోశారు. మీడియా సమావేశంలో జోగి రమేష్ కోడలు మేఘనా అనేక ఆరోపణలు చేశారు. మతానికి సంబంధించి ఇతర చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ కుటుంబంలో జోగి రాజీవ్ పెళ్లి వివాదం మాత్రం జోగి రమేష్ రాజకీయ భౌతవ్యం మీదే చాలా పెద్ద స్థాయిలో ప్రభావం చూపబోతోంది. ఇక హైకోర్టు జోక్యంతో జూడాల సమ్మె విరమణ, ఏం పెట్టి కొనాలి, సర్దుకునే తినాలి. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఒక్కో కుటుంబంపై 1500 రూపాయల వరకు భారం నెలకి. ఇది ఈనాడు పత్రికలో జోన్ పేజీలో వచ్చిన వార్త. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాకుంటే ఈ కథనం ఫస్ట్ పేజీలో చాలా పెద్ద స్థాయిలో వచ్చేది. ఎందుకంటే ధరలు ఆ తీరున పెరిగాయి. ఇంత ధరలు రాశారు చూడండి. పంచదార జూన్లో 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 75 రూపాయలు ఉంది. బెల్లం 55 రూపాయలు ఉంటే ఇప్పుడు 80 రూపాయలు ఉంది. కందిపప్పు 120 రూపాయలు ఉంటే ఇప్పుడు 140 రూపాయలు ఉంది. మినప్పప్పు 100 నుంచి 120, ఎండుమిర్చి 280 నుంచి 300, ఉల్లిపాయలు 20 నుంచి 40, పామాయిలు 140 నుంచి 165, బియ్యం 1200 నుంచి 1650 రూపాయలకు పెరిగింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో ఏ మోతాదులో ధరలు పెరిగాయో ఆలోచించండి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి E20 అంటూ ఇథనాల్ తీసుకొచ్చి ఇథనాల్ కలిపి పెట్రోల్ ధరలు తగ్గకపోగా ఇథనాల్ని పెట్రోల్కి మళ్లించడం వల్ల షుగర్ ధర కూడా పెరిగింది. అంటే మోదీ వేసినటువంటి మంత్రం కారణంగా రెంటికి చెడ్డ రేవడగా మనం మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధరలు అమాంతంగా పెరిగి పండగ పూట నోటి తీపి చేసుకునే అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మార్చేస్తుంది. దాంతో ధరలు ఇలా పెరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదండి. ధరల నియంత్రణ ఎలా, ధరలను అరికట్టడం ఎలా, ప్రజలకు ఉపశమనం కల్పించడం ఎలా అన్న దాని మీద ఏ కోసాన ఈ ప్రభుత్వానికి ఒక్క సమీక్ష నిర్వహించేటువంటి తీరిక కూడా లేదు. అంటే ఇంక జనం గోడు పట్టదా? జనం ధరాభారంతో విలవిల్ల ఆడిపోవాల్సిందేనా? జనం ధరలతో కొట్టుమిట్టాడాల్సిందేనా? అంటే ఈ ప్రభుత్వం ఏ తీరున ఖాతరు చేయకుండా సాగుతుందో ఆలోచించండి. ఇలా ఈనాడు పత్రికలో లోపల పేజీలు వేసి జనాల్ని ఏసేరనేటువంటి పేరుతో సరిపెడతారు. పక్క జిల్లా నుంచి వచ్చి మాపై పెత్తనమేంటి, మాజీ మంత్రి ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కామెంట్స్. ఇది బొత్స సత్యనారాయణని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత బొత్స వర్సెస్ ధర్మాన అన్నట్టుగా రాజకీయం మారుతోందా అనేటువంటి అనుమానం అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పెత్తనం కోసం పోటీ సాగుతుందా? ధర్మాన కుమారుడి మాటల వెనక బొత్స టార్గెట్గా ఉన్నారా? ఇలాంటి అనుమానం అయితే కలగక మానదు. ఎందుకంటే బొత్స ధర్మాన ఇద్దరు సమవుజ్జీలు, 2 జిల్లాల్లో దిగ్గజ నేతలుగా ఎదిగినటువంటి వాళ్ళు. ఇరువురు 2 కులాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు. పోలినాటి వేళ మా ధర్మాన, తూర్పు కాపుల్లో బొత్స కూడా చాలా పెద్ద నాయకులుగా కీలక బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి ఉద్దండులు. అలాంటి నేతల మధ్య ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బొత్సాని శ్రీకాకుళం జిల్లాకి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ నియమించిన తర్వాత ఇద్దరి మధ్య తగాదా సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక సస్పెన్షన్లోనే పిఎస్ఆర్ ఆంజనేయులు పదవీ విరమణ. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అధికారి. అంతకుముందు చంద్రబాబు పాలనలో 2014-19 మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక రకాలుగా వేధించారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు చివరి రోజు రిటైర్మెంట్ అవ్వడానికి ఆయనకు అవకాశం కల్పించారు. కాకి డ్రెస్ వేసుకుని రిటైర్ అయ్యే అవకాశం ఏబి వెంకటేశ్వరరావుకి వచ్చింది. కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో చంద్రబాబు సర్కారు అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. సస్పెన్షన్లో ఉండగానే ఈ నెలాఖరున పిఎస్ఆర్ ఆంజనేయులు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. తర్వాత రిజర్వేషన్లు 50% మించొచ్చు, ఇది ప్రభుత్వ వాదన. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం మీద ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిల్లు మీద విచారణ సాగింది. విచారణలో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. గడువు కోరడంతో సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఈ కేసు విచారణని వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోము అంటూ తేల్చారు. అంటే సెప్టెంబర్ 2 వరకు ఎన్నికల నోటిఫికేషన్ రాదు. ఆలోగా ప్రభుత్వం ఇచ్చేటువంటి అఫిడవిట్ మీద హైకోర్టు స్పందించే తీరును బట్టి ఎన్నికలు జరుగుతాయా లేదా
బీసీ రిజర్వేషన్లు 34% జీవో నిలబడుతుందా లేదా అన్నదే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఏమో 50% పెంచొచ్చు అని చెప్తుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగా అలాంటి అవకాశమే లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడే సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టించేశారు. ఈ తరుణంలో ఈ కేసు ఎటు మళ్ళుతుందన్న దాన్ని బట్టే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. కానీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కానీ అప్పుడే జనసేన పార్టీలో రగడైతే రాజుకుంది. ఇది పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ నేతల మధ్య తగాదా రోడ్డెక్కి దాదాపు తన్నుకునేటంత వరకు వచ్చింది. కూటమిలో కుంపట్లయితే చాలా పెద్ద స్థాయిలో రాజుకున్నాయి. ఇక అన్నింటికీ మించి ప్రైవేటుకి ప్రసాదం అండి. ఎంత విడ్డూరం చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకి భక్తుల రాకడ పెరిగింది, ఆలయాలకి ఆదాయం పెద్ద మొత్తంలో దక్కుతుంది. అయినా కానీ ఆలయాల్లో నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎంత తీవ్రమైనటువంటి అలసత్వాన్ని చాటుతుందో ఆలోచించండి. ఏ రీతిని వ్యవహరిస్తుందో ఇది మనకు చెప్తుంది. ఇంత ఘోరం చూడండి. ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదం గురించి అనేక రకాల వివాదాలు జరిగాయి. రాజకీయంగా పెద్ద రచ్చ అయితే నడిచింది. తిరుమలకి అప్రతిష్ట కలిగించే రీతిలో నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వ్యవహారం చేశారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మొత్తం ప్రసాద నిర్వహణ అంతా ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చంద్రబాబు సర్కారు చేస్తుంది. అంటే ప్రైవేటు మీద చంద్రబాబుకు ఉండేటువంటి మోజు ఎంత పెద్ద మోతాదులో ఉంటుందో చూడండి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే డబ్బులు లేవని చెప్పారు. మరి ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి ఆలయ ప్రసాద నిర్వహణ ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి? ఆదాయం లేకుంటే భక్తుల నుంచి వచ్చేటువంటి ఆ సంపద సరిపోక ఎందుకు ఇస్తున్నారు అంటే సమాధానం లేదు. కానీ ప్రభుత్వమే నిర్వహించాల్సినటువంటి ఆఖరికి ప్రసాదం లాంటి కీలకమైన విషయాల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళంటే ఎందుకు వస్తారు? లాభాల కోసం వస్తారు. లాభాల కోసం వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. ఏం చేస్తాడో ఎవరికెరుక? ఎన్ని రకాలుగా ఎంత ఇష్టారీతిన సాగుతాడో ఎవరికెరుక? అయినా కానీ ప్రభుత్వం వాటిని లెక్క చేయకుండా ప్రైవేటుకి ఇంద్రకీలాద్రి ఆలయంలో ప్రసాద నిర్వహణ అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కూడా ఇస్కాన్కి అప్పగించేలా తెర వెనక ప్రయత్నాలు చూడండి. ఇస్కాన్ వాళ్ళేమో చాలా గొప్పగా సేవ చేస్తున్నట్టుగా చెప్తారు. ఇలాంటి మొత్తం ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని, ఇప్పుడు ప్రసాదాలని అన్నింటినీ క్రమంగా ఆలయాలన్నింటినీ తమ ఆధీనంలోకి, తమ పరిధిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో దిగుతున్నారా? దేవస్థానంపై ఏడాదికి 6 కోట్ల రూపాయల వరకు అదనపు భారం, కుకింగ్ మిషనరీ కొనుగోలుకు టెండర్లు లేకుండా అనుమతి ఇచ్చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని వింత పోకడ. మంగళగిరి నుంచి కదులుతున్న ఫైల్ 5 ఏళ్ల పాటు వారిదే బాధ్యతట. ఎంత ఘోరం చూడండి. అంటే ఆలయాల్ని కూడా ప్రభుత్వం నిర్వహించలేకపోతే, ఆదాయం వచ్చే మార్గాలను కూడా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చేస్తే, ఇస్కాన్ లాంటి వాళ్ళ చేతుల్లో పెడితే మన ఆలయాల్ని ఎలాంటి స్థితికి తీసుకెళ్తారో ఆలోచించండి. ఇక అప్పులకు సంబంధించినటువంటి కథనాలు, పిచ్చాపార్టీగా క్యాబినెట్ భేటీ. అసలు ఏమైనా అర్థం ఉందా? ఇది కేంద్ర క్యాబినెట్, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగితే ఎటువంటి నిర్ణయాలు లేకుండానే సమావేశం ముగించారంట. అంటే ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు, ఏ తీరునున్నట్టు, ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో సాగుతున్నట్టు చూడండి. అసలు ఎంత తీవ్రమైనటువంటి పరిణామం. నా పెళ్లికి అడ్డుపడితే చంపేస్తా అని సాదిక్ నూకరాజు కుటుంబాన్ని బెదిరించినట్టుగా కథనం. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఇవి. ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్య కథనాలు, కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఉదయాన్నే మనం ఈ పత్రికల్లో వచ్చినటువంటి కథనాల మీద విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.